జనగామలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. అక్రమ లింగ నిర్ధారణ ఒక మహిళ ఉసురు తీసింది. అబార్షన్తో గర్భిణి మృతి చెందిన బ్రేకింగ్ న్యూస్ ఇది. హనుమకొండ జిల్లా జనగామలో తీవ్ర విషాదం. ఈ నెల 20న హనుమకొండలో ఉన్న ఒక ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ లో లింగ నిర్ధారణ కోసం వెళ్ళింది గర్భిణి. ఆడపిల్ల అని చెప్పి స్కానింగ్ రిపోర్ట్ రావడంతో ఇప్పటికే 2 ఆడపిల్లలు ఉన్నారని అబార్షన్ కి సిద్ధమైంది ఆ గర్భిణి. ఈ నెల 21న జనగామలోని అబార్షన్ చేసుకునేందుకు వచ్చిన ప్రైవేట్ ఆసుపత్రి నర్స్ అబార్షన్ చేయడంతో వైఫల్యమైంది. దీంతో ఆమె మృతి చెందింది. ఈ ప్రెగ్నెన్సీ టర్మినేషన్ మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆమె గాంధీ హాస్పిటల్లో చనిపోతే దాని మీద మేము శిక్షల ప్రకారం టర్మినేషన్ యాక్ట్ మరియు ప్రెగ్నెన్సీ రిమూవల్ దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పుడు 4పై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ 4ని కూడా కస్టడీలో తీసుకుని విచారించిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మీకు క్లారిటీగా దాన్ని ఏం జరిగిందనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నెల 21న జనగామలోని అబార్షన్ చేసేందుకని వచ్చిన ప్రైవేట్ ఆసుపత్రి నర్స్ అబార్షన్ చేయడంలో వైఫల్యంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయినప్పటికీ కూడా గర్భిణి ప్రాణం నిలబెట్టలేకపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే ఈ మృతికి కారకులైన వారిపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అబార్షన్కి బలవంతం చేశారు మృతురాలి తల్లి శోభ. దానికి సిఫార్సు చేసిన ఆర్ఎంపీ, అలాగే లింగ నిర్ధారణ చేసిన స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు, అబార్షన్ చేసిన నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ నర్స్ పై కూడా కేసులు నమోదయ్యాయి.